ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొనే ప్రేమ దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసయ్య కృపా పరిచర్ల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి మనకి ఇంకా 2 రోజుల సమయం ఉందండి. ఈ రోజు రేపు మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతున్నారండి. మరి నేను దినాన మరి మందిరంలో చక్కగా మా సంవత్సరాంతపు ఉపవాస శుద్ధీకరణ కూడికలు చక్కగా జరగాయండి. మీకు స్క్రీన్ మీద కనబడతా ఉంది. మరి ఈ రోజు కూడా ఉందండి, ఉదయం సాయంత్రము. మరి దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాప హృదయముతో మన హృదయాలు మనం శుద్ధి చేసుకుందామండి. దేవుని వాక్యం చేత కడుక్కుందాం. నూతన సంవత్సరం కొరకు నూతన మరి మార్పు పొంది నూతన సంవత్సరంలో మనము అడుగు పెడదాం. హల్లెలూయా. సరే అండి, మరి రాత్రంతా దేవుడు కాపాడి మనకిచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రము తండ్రి, మహోన్నతుడానికి వందనాలు. రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకై స్తోత్రమయ్యా. స్తోత్రము 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 తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావాల్సిన కృపను మరి దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ సఫలమవును గాక. ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండి క్షేమమును దయచేసి మరి క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి కృపనిచ్చి సంవత్సరం అంతా కూడా నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలు, సెమినార్లు బట్టి, మీటింగ్లు బట్టి మరి ప్రతి ప్రార్థన కూడికల ద్వారా కేవలం యేసయ్య నామమే మహిమపరచబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ సేవకుల కుటుంబాలను బట్టి మరి దేవుడు సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, కాపుదల దయచేయనట్లుగా, వారి ప్రేరణలో తోడుగా ఉన్నట్లుగా, అలాగే వారికి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, మన దేశంలో జరుగుతున్నటువంటి సేవా పరిచయాలన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి నాయకులను బట్టి, పాలకులను బట్టి దేవుడు వారికి మంచి జ్ఞానం దయచేయనట్లుగా, దేశం అంతా శాంతి సమాధానపు ఆత్మ నెలకొల్పబడినట్లుగా, అందరూ సహృదయ హృదయముతో కలిసి ఉండినట్లుగా దేవుడే మంచి మనస్సాక్షిని ప్రజలకు ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి ఈ క్షణమే దేవుడు మంచి ఆరోగ్యములు దయచేయును గాక. సంతానం లేని వారికి సంతానము కలుగును గాక. అలాగే వివాహాలు కాక నిందలు వేసినటువంటి వారిని ప్రతి నిందలు యేసు నామములో కొట్టివేయబడును గాక. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు మరి దయచేయును గాక. అలాగే ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా మరి హృదయవాంఛ తీర్చున్నట్లుగా, అలాగే మంచి గృహాలు లేక మరి బాధపడుతున్నటువంటి వారు, రెంట్ కట్టుకోలేకున్నటువంటి వారు కూడా దేవుడు మంచి గృహాలను దయచేయనట్లుగా, అలాగే అప్పులతో నానా సమస్యలతో ఇబ్బందుతున్నటువంటి బిడ్డలను మరి అటు సమస్యల నుండి దేవుడు లేవనెత్తినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసే కృప పరిచయాలు బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి, ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి, అలాగే సబ్స్క్రైబ్ బిడ్డలందరిని బట్టి, మరి అలాగే మరి ఇతర ప్రాంతాలు కూడా మరి దేవుడు నూతనమైన ద్వారములు తెరిచినట్లుగా ఈ పరిచయ అవసరాలన్నీ క్రీస్తు యేసు మహిమ చొప్పున తీర్చబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్.
అందరికి వందనాలండి. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ బ్రెడ్ కంతా ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం చదువుతున్నానండి. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఆయనకు భయపడిన వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఈ యొక్క మరి నూతన సంవత్సరం రాబోతుంది కదండి, 2026వ సంవత్సరకంతా మరి దేవుడు మీ కుటుంబాలకు మరి దేవుని కనికరము మరి కలుగును గాక. మీరు చేసినటువంటి మరి ఉద్యోగాల మీద దేవుని కనికరం ఉండును గాక. మీ వ్యాపారాల మీద దేవుని కనికరం ఉండును గాక. మీకు కలిగినటువంటి అన్నిటిపైన దేవుని యొక్క కనికరము ఉండునుగాక. ఆమెన్, హల్లెలూయా. మరి దేవుని కనికరము మరి మనకు మన కుటుంబాలకు కలగాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలో ఇక్కడ చక్కగా మరి వ్రాయబడింది చూడండి. ఆయనకు భయపడు వారి మీద, ఎవరైతే దేవునికి భయపడతారో వారి మీదనే దేవునికి కనికరం ఉంటుంది. ఈ యూదా ప్రజలను రాజు పరిపాలిస్తున్నాడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము మరి ఆ అధ్యాయం అంతా చదువుతున్నట్లయితే అక్కడ ఒక రాజు కనబడతాడు. ఆయన మనష్షే రాజు. ఆయన ఎవరు అంటే హిజ్కియా యొక్క కుమారుడు. హిజ్కియా చాలా మంచి వ్యక్తి అండి. దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, మరి ప్రార్థన పరుడు, నీతిమంతుడు, అలాగే చాలా మంచి సాక్ష్యం పొందినటువంటి హిజ్కియా. అతని కడుపులో పుట్టినటువంటి మరి కుమారుడు మనష్షే మరి తండ్రిలాగా జీవించలేదు. తండ్రికి కంటే వ్యతిరేకంగా మరి దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ ఆ దేశమంతా కూడా బలిపీఠాలు కట్టించాడు, విగ్రహాలను పురికొల్పాడు. అలాగే మందిరంలో, బయట కట్టాడంటే అదేనండి, మందిరంలో బలిపీఠాలు కట్టాడు, విగ్రహాధన చేస్తా ఉన్నాడు, మాంత్రికులను ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. అలాగే చిల్లగి క్రియలు, అగ్నిగుండం దాటిస్తా ఉన్నాడు. అన్ని కూడా ఏదైతే దేవుడు వద్దన్నాడో అవన్నీ చేస్తూ దేవునికి మరి వ్యతిరేకంగా మరి దేవునికి అయిష్టంగా జీవిస్తా ఉన్నాడు. చాలా చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి, అష్షూరు రాజు చేతికి అతన్ని అప్పగించాడు. అప్పగిస్తే అతన్ని మరి బంధించి తీసుకుని వెళ్ళిపోయారు, చెరసాలలో బంధించారు. అప్పుడు అతనికి బుద్ధి కలిగింది. అప్పుడు బుద్ధి కలిగి ఏం చేశాడు తెలుసా, తన హృదయాన్ని కుమ్మరించుకున్నాడు, దేవుని వైపు తిరిగాడు, దేవుని యందు మరి దేవునికి భయపడ్డాడు. అయ్యో నేను చేసింది తప్పు అని తాను పశ్చాత్తాపడ్డప్పుడు, తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని యొక్క కనికరము ఆయన మీద దిగిందండి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, దేవుడు మరలా ఆ చెరల నుండి విడిపించి తన రాజ్యము తనకు మరి దేవుడు అనుగ్రహించాడు. తర్వాత తను అంటాడు, ఏమని అంటాడు అంటే చూడండి, 33 దినవృత్తాంతంలో 2వ గ్రంథం 33వ అధ్యాయము 13లో ఉంటుంది చూడండి. 13లో ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. అప్పటిదాకా మరి కళ్ళు మూయబడ్డాయండి, కళ్ళు మూయబడ్డాయి. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో, దేవుని యందు భయం కలిగి ఉన్నాడో, అప్పుడు దేవుని యొక్క కనికరము దిగింది. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి దేవుని కనికరము మరి ఈ యొక్క నూతన సంవత్సరం మన కుటుంబాల పైన, మన పైన దేవుని కనికరము కలగాలంటే మనం ఏం చేయాలి? ఒకవేళ దేవునికి ఆయాసకరంగా ఇష్టం లేని కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటి విడిచిపెట్టాలి. ఎలాగైతే మనష్షే మరి దుర్మార్గుడే, పనికిరాని వాడే, అసహ్య కార్యాలు చేసిన వాడే, పాప పనులు చేసిన వాడే, కానీ దేవుని వైపు తిరిగినప్పుడు, ఆయన పశ్చాత్తాపపడ్డప్పుడు దేవుని కనికరం దిగినట్లుగా మనం కూడా పశ్చాత్తాపపడినట్లయితే, మనం చేసినటువంటి పొరపాట్లు, తప్పిదాలు ఒప్పుకున్నట్లయితే తప్పకుండా దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు ఆయనను నమ్ముకున్న వారిని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. పశ్చాత్తాపపడితే దేవుడు తప్పకుండా కనికరము మనకు కలుగుతుందండి. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరం అంతా కూడా దేవుని కనికరము మీకందరికి తోడే ఉండును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడు, ప్రభువా, సర్వాధికారివి, నిరంతర స్తోత్రార్హుడైన దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా మాకు అనుగ్రహించినటువంటి జీవపు వాక్కును బట్టి వందనాలు. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము ఉండును అని నీ వాక్యం సెలవిస్తా ఉంది తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అవును నాయన, మరి తండ్రి ఎంత ఘోర పాప అయినా నీ వైపు తిరిగితే, నీ అందు భయభక్తులు నిలిపితే, నీకు భయపడితే తప్పక కనికరించే దేవుడవు, కరుణించే దేవుడవు. నీ కనికరము తరతరములు ఉంటుందని మరి మాకు సెలవిచ్చిన దేవుడవు, నీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క నాయన 2వ సంవత్సరం రాబోతా ఉందయ్యా. మాలో ఆయాసకరమైన ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడే మరి మేము ఒప్పుకొని విడిచిపెడుతుండగానే నీ కనికరము దిగును కాక యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రియులు ఎంతమంది అయితే ఒప్పుకొని విడిచిపెడుతున్నారు, ఇదిగో నీ కనికరముతో మీరు నాయన మీరు ముడుతున్నందుకు స్తోత్రాలు, నీ కనికరంతో నింపుతున్నందుకు స్తోత్రాలు యేసయ్యా. ఇది నమంతటి కావలసిన కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం విన్న మీకును పరిశుద్ధులందరికీ తోడైండునుగాక. ఆమేన్.